అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో అధికారం ఉన్న 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, జనసేన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎంత దారుణంగా వైసీపీ గోండాలు రెచ్చిపోయారు అని చెప్పడానికి ఒక వీడియో మీకు చూపిస్తున్నా. ఇది ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసుంటారు. ఆ కారు బుద్ధా వెంకన్న గారి కారు. ఈ ఘటన జరిగింది పల్నాడులో. ఈ ఘటనలో రాడ్డు తీసుకొని పొడుస్తున్న వ్యక్తి పేరు తురకా కిషోర్. ఇలా బుద్ధా వెంకన్న గారి కారు మీద రాడ్డు తీసుకొని అద్దం పగలగొట్టి పొడిచిన వ్యక్తిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడైన తురకా కిషోర్ని జడ్పీ చైర్మన్ చేసింది ఆ పార్టీ. ఇలా అత్యంత పాశవికంగా ప్రవర్తించినటువంటి తురకా కిషోర్ని జడ్పీ చైర్మన్ చేసిన పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి గోండాలను వేసుకొని వెళ్ళిన జోగి రమేష్ని మినిస్టర్ని చేసింది. నోటికి ఏ పాటు పడితే ఆ పాటు పడిన రోజాని మినిస్టర్ని చేసింది. మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా బూతులతోటి రెచ్చిపోయిన కొడాలి నానిని మినిస్టర్ని చేసింది. ఇలా అసలు వాళ్ళు సీదిరి అప్పలరాజు దగ్గర నుంచి, గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి, పేరు నాని దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి, రోజా గారి దగ్గర నుంచి వాళ్ళు మినిస్టర్లుగా చేసిన ప్రతి ఒక్కళ్ళు కూటమి నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విపరీతంగా మాట్లాడడానికి టైం వెచ్చిచ్చారే తప్పితే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి, వాళ్ళ శాఖలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి సమీక్షించడానికి, అసలు అభివృద్ధి జరగలేదనుకోండి, వాళ్ళ శాఖల్లో జరుగుతున్నటువంటి విషయాల మీద సమీక్షించడానికి ఏ రోజు వాళ్ళు మరి ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. వీళ్ళందరూ ఇట్లా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో కూర్చొని పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి. మరి ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమిలో ముఖ్య నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం అంతా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే వాళ్ళందరి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషిస్తున్నటువంటి మెయిన్ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ తురకా కిషోర్ ఎవరైతే ఆ రోజు బుద్ధా వెంకన్న గారి కారు మీద దాడి చేశాడో, అదేవిధంగా చాలా అటెంప్ట్ టు మర్డర్ కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నాడో, ఆయన మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయో, ఆ తురకా కిషోర్ 8 నెలల క్రితం అరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత ఒక్క కేసు తర్వాత ఒక కేసు, ఒక్క దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో పీటీ వారెంటు, ఇలాంటివన్నీ చేస్తా పీడీ యాక్ట్ దానిలో ఆయన్ని కేసు కొట్టేయటం, వెంటనే ఆయనకు బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత రెంటపాళ్ల పోలీసులు ఆయన మీద ఇంకొక అటెంప్ట్ టు మర్డర్ ఉన్న ఎఫ్ఐఆర్లో ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఆ కోర్టు దగ్గరికే వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళ ఆవిడ ఏ విధంగా గొడవ చేస్తుంది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఎనిమిది నెలలు అవుతుందంట. కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా తీసుకెళ్తారు సార్ తురకా కిషోర్ గారిని అని అడుగుతుంది ఈవిడ. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే, మా ఆయనకు బెయిల్ వస్తే మీరు ఎలా తీసుకెళ్తారు మళ్ళీ ఇంకో కేసులో, మీకు పెళ్ళాం పిల్లలేరా, ఇది కరెక్టేనా, ఇది పద్ధతేనా అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు. ఎవరి గురించి? తురకా కిషోర్ గారిని అరెస్ట్ చేస్తే వీళ్ళు పోలీసులతోటి వాగ్వాదాన్ని దిగి పోలీస్ వెహికల్ ముందే కూర్చునే ప్రయత్నం చేశారు. పైగా ఇంకోటి బెదిరించింది ఇవిడేమని, నేను రెంటపాళ్ల పోలీస్ స్టేషన్ ఎదురే ధర్నా చేస్తాను సార్ అని చెప్తుంది. ఇప్పుడు పోలీసులకి న్యాయమేనా అని అడిగేది, రెంటపాళ్ల పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తాను, ఇది న్యాయమేనా అని మీరు అడుగుతున్న ఈ మాటలనే ఆ రోజు మీ ఆయన తురకా కిషోర్ అనే వ్యక్తి, మీ తమ్ముడు అవుతాడో ఎవరో అమ్మ నీకు నాకు తెలియదు, కానీ ఈ తురకా కిషోర్ అనే వ్యక్తికి నాయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ చూసుకొని, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి పోగాకు నాయన, రాడ్లు తీసుకొని కారులో పొడిస్తే రేపు ఒకవేళ అధికారం మారితే మన పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉండిద్ది నాయన అని మీరు చెప్పాల్సింది కదా.
మరి ఆ రోజు మీ ఆయనేమో హీరో, మా ఆయన ఏది చెప్తే అది, మా ఆయన కింగ్, మా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మాట అంటే వేదవాక్కు, మా ఆయనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మాట అంటే వేదవాక్కు కదా. మరి ఇప్పుడు ఇదే తురకా కిషోరు పిన్నెల్లి మాటల్ని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే గత 5 ఏళ్లలో ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది ఎవరు? తురకా కిషోరేగా, తురకా కిషోర్ కుటుంబమేగా. మొహాన బొట్లు పెట్టాడేందో మహానుభావుడిలాగా మళ్ళీ. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పర్టికులర్గా నేను చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి నేను చూసుకుంటానని చెప్పాడు కదా అని చెప్పి మీరు కానీ రోడ్ల మీదకి వచ్చి రప్ప నరుకుతాం, తిరుపతి గంగమ్మ జాతరలో వేటలను బలిచ్చినట్టు బలిస్తాం, ఇంకోటి చేస్తాం అని చెప్పి మీరు రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు కదా అని రేపు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చూడటానికి రాడు. ఏ ఒక్క ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మిమ్మల్ని పట్టించుకోరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అనవసరంగా అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వాళ్ళందరికీ ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంది. ప్రతి విషయానికి ఆ లోకల్ కోర్టులోనో హైకోర్టుకో తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు అలాంటి వ్యవస్థే లేదు. నాయకులకి ఒక్క థియరీ, కార్యకర్తలకు ఒక థియరీ. ఈ సోకాళ్ళు 1 వే ఫ్లైట్ టికెట్ అంటూ ఉంటాడు ఒక లాయర్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఆయనేమో కార్యకర్తలకు వాదిస్తాడు. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదించిన ఒక్క కేసులో కూడా ఒక్క ముద్దాయికి కూడా ఇప్పటికీ బెయిల్ రాల. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ కుటుంబాలు మీకు ముఖ్యమని నేను చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు లేదా ఇంకొక నాయకుడు రెచ్చగొట్టాడు అని దయచేసి వాళ్ళని నమ్ముకొని మీరు బయటకు వచ్చి ఇబ్బందులు పాలయ్యి కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దు. ఇదిగో ఇట్లాగా మీ ఇళ్లలో ఆడోళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ లా అండ్ ఆర్డర్ని దెబ్బతీసేటువంటి హక్కు ఎవ్వరికీ లేదు. ఓకే, భారత రాజ్యాంగ నియమాలకి లోబడి మీ యొక్క పని, మీ యొక్క నిరసన తెలియజేయాలనుకుంటే తెలియజేసుకోండి. కానీ రేపు మేము వస్తాం, మేము నరుకుతాం, మేము పొడుస్తాం, మేము చించుతాం అని ఏదో జగన్మోహన్ రెడ్డి మైకు ముందు మాట్లాడటానికి బాగుంటాయి సినిమా డైలాగులని అంటున్నాడు. సినిమా డైలాగులు జనాల మీద ప్రయోగిస్తే రేపు మీ పరిస్థితి కూడా ఇంతే అవుతుంది. రేపు వచ్చిన తర్వాత బుడవాలి మీరు. ఇప్పుడున్నోళ్ళు పొడిస్తే ఏం చేస్తారు? ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఊరికే రెచ్చగొడుతున్నారు కదా అని రెచ్చిపోవద్దు. తురకా కిషోర్కి ఆ రోజు ఈ ఇంట్లో వాళ్ళే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆడవకుండా పద్ధతిగా ఉండు, మనకెందుకు ఇవన్నీ, వాళ్ళు ఏమి చేయరు, రేపు మనం అన్యాయం అయిపోతాం అని సరిగా చెప్పుంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇట్ట గొడవలు చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు మళ్ళీ వీళ్ళ మీద ఇంకో కేసు పడిద్ది. ఏమని? పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, పోలీసు వ్యాన్కి అడ్డం పడ్డారు అని. ఓకే, అలాంటివి దయచేసి ఎవ్వరూ కూడా మీ యొక్క కుటుంబాలని పణంగా పెట్టి, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ని పణంగా పెట్టి మీరు ఈ రాజకీయాలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవ్వరికి ఏమీ చేయడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలీదు. వల్లభనేని వంశీ 230 రోజుల పైన జైల్లో ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. పివి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. ఒక ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. ప్రతి ఓడికి టైం వస్తుంది. ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో ఆ తప్పులు ఎతికి మరీ లోపలేసే బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకోవటం 100% పక్కా. కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అయినటువంటి లిక్కర్ స్కామ్ని సిట్కి అప్పచెప్తే వాళ్ళు ఈ నెల 15 రోజుల్లో ఎంత స్కామ్ జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయో, డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టారో కూడా అందరికీ విడమర్చి చెప్పినట్లే ఇంకా ఉన్నాయి స్కాములు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి స్కాములు, భూముల స్కాములు జరిగినాయి, గన్నుల స్కాములు జరిగినాయి. వాటన్నిటిని బయటకు తీసుకొస్తారు. ఈ నాయకులు ఏదో మిమ్మల్ని ఆదుకుంటారు, మీ వెనకాల నిలబడతారు అనే ఊహల్లో దయచేసి ఉండొద్దు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న 10 ఏళ్ల కాలం పాటు మళ్ళీ అధికారం వచ్చిందన్న నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయట ఉంటాడన్న నమ్మకం అంతకంటే లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీ ఎవరు లీడ్ చేస్తారో, ఎవరి చేతుల్లోకి లీడ్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఈ నాయకులు ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారని కూడా గ్యారంటీ లేదు. సో బిహేవ్ యువర్ సెల్ఫ్, నీట్గా ప్రశాంతంగా ఉండండి. మీరేదన్నా పార్టీ కార్యక్రమాలు ఏదన్నా పిలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ధర్మబద్ధంగా మీరు ఆ పార్టీ కార్యకర్తలు కాబట్టి, నాయకులు కాబట్టి పాల్గొనండి. కానీ దయచేసి లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాల్లో మీరు పాల్గొనొద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఓకే, నమస్తే.